చేసినావు, 1 2 3 చేసినావు కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానో మీ వరకు అయితే నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో తప్పకుండా కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పిచ్చి ఫ్రాకులు కావాలిగా. పిచ్చి ఫ్రాక్లు ఎవరైనా వేసుకుంటారా? హన్వికకి అన్ని లాంగ్ ఫ్రాక్సే కావాలి, వేరే అయితే అస్సలు వద్దు. ఎప్పుడు చూసినా కూడా లాంగ్ ఫ్రాక్స్, లిప్స్టిక్ అవైతే మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడైతే మనము దీనికి ఇవాళ గ్రీన్ కలర్ డ్రెస్, ఎవ్రీ ఫ్రైడే వచ్చిందంటే సరిపోతుంది నాకు. ఎప్పుడు ఏదో ఒక లాంగ్ ఫ్రాక్ కావాలి అని అంటూనే ఉంటుంది. పిల్లలందరూ ముద్దు ముద్దుగా చిన్న చిన్నవి వేసుకుంటే మా హన్వికకి మాత్రం ఇంకా వేసుకుందా రావాలి, ఇంకా దా దా పదా, లెట్స్ గో. చేసినావు అమ్మా, ఏబిసిడీలు చేసినావు, 1 2 3 చేసినావు పదా. పిల్లల్లో అందరికీ ఏదో ఒక ట్రబుల్ ఉంటుంది కదా. మా హాన్విక ట్రబుల్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంకా స్కూల్కి వెళ్ళను అని స్టార్ట్ చేస్తుంది. అదొకటి ఇదొకటి చెప్పేసి ఇంకా రెడీ అయితే చేస్తాము. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ముందే నాకు అడిగేస్తుంది. వాళ్ళ టీచర్ ఏం హోంవర్క్ ఇస్తుందో నన్నే అడిగేస్తుంది. మనకెలా తెలుస్తుంది చెప్పండి వాళ్ళు ఏం హోంవర్క్ ఇస్తారో. కానీ మా హన్వికకి ఏదో మాయమాటలు చెప్పేసి ఇంకా అలా రెడీ అయితే చేసేస్తాము. అంతలోపు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఫుడ్ అయితే పెట్టేస్తానండి. ఈ మార్నింగ్ టైంలో నేనైతే ఫుడ్ తినేటప్పుడు ఫోన్ అయితే ఇస్తాను. ఎక్కువగా ఈ మధ్య ఫోన్ అయితే చాలా తక్కువ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలకి కళ్ళకి అంత మంచిది కాదు కదా, ఎఫెక్ట్ పడుతుంది అనేది. ఈ మధ్య చాలా ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అలా ఆడుకుంటూ ఉంటుంది. అపార్ట్మెంట్లో కూడా తనకి ఒక 2 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ తన ఏజ్ వాళ్ళు ఉన్నారు. సేమ్ స్కూల్ కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఆడుకుంటుంది. మీరు కూడా పిల్లలకి ఎక్కువగా ఫోన్ ఇవ్వకుండా, వాళ్ళ ఏజ్ పిల్లలు కానీ కొంచెం ఎక్కువైన ఒక 1 year 2 years ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉంటారు. చాలామంది పక్కింటికి వెళ్తే అల్లరి చేస్తారని పంపించారు, ఇంట్లోనే ఉంచుకుంటారు. పర్వాలేదు, కొంచెం పిల్లలు ఉంటారు కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది అల్లరి చేస్తారని. పిల్లలతో ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళని పంపించండి. ఈ మధ్య చాలా ఆటిజం పిల్లలు కూడా ఎక్కువగా అవుతున్నారు. ఎందుకంటే వేరే వేరే పిల్లలతోటి కలవనివ్వకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది అలాగే ఉండిపోతుంది. ప్లస్ షేరింగ్ అవన్నీ ఏం తెలియడం లేదు పిల్లలకి. పిల్లలు మంచిగా కలిసి ఆడుకుంటేనే వాళ్ళకి షేరింగ్నెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా వేరే పిల్లలతో ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. మీరు తప్పుగా అనుకోకండి, పిల్లలతో ఆడుకొనివ్వండి. కొంచెం కనీసం ఒక 1 hour అయినా అలా వదిలేస్తే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా ఆడుకొని మైండ్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా ఇలా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా పెట్టేశాను. రెడీ చేసేసిన తర్వాత స్కూల్ టైం అయితే అయ్యింది. తనకైతే ఇంకా స్కూల్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. తను స్కూల్కి వెళ్ళిపోయిందంటే మనకు కొంచెం టైం అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రశాంతంగా నా పనులు నేనైతే చేసుకోవచ్చు. ఇంకా తను వెళ్ళిపోయారు, ఆఫీస్కి కూడా వెళ్ళిపోయిన తర్వాత నా పనులన్నీ నేను చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వాషింగ్కి అయితే నేను కొన్ని క్లోత్స్ అయితే వేసాను, అవి తీసి ఆరేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ లోడ్కి కూడా వేసేస్తున్నాను. ఇవి వేసేసిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి హన్వికకి. మార్నింగ్ ఓన్లీ నేను స్నాక్సే పెట్టిస్తాను. మాకు స్కూల్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే కూడా నేను లంచ్ బాక్స్ అనేది ఆఫ్టర్ 12 తర్వాత అలా వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాను. ఇలా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే అందరు ఇలాగే ఇచ్చేస్తారు. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే కానీ వర్క్ చేసే వాళ్ళు పిల్లలు అలాంటి వాళ్ళు మాత్రమే మార్నింగ్ ఇస్తారు. కానీ ఆల్మోస్ట్ అందరి పిల్లలకి కొంచెం వేడిగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. బాగా చల్లగా అయిపోయిందంటే ఫుడ్ అంతగా మనలాంటి వాళ్ళమే తినలేము, పిల్లలు కదా వాళ్ళు తినరు.
అందుకే నేనైతే ఆఫ్టర్నూన్ అయితే ప్రొవైడ్ చేస్తాను తనకి ఫుడ్. ఇంకా ఈ రోజైతే నేను అంతవరకు వ్లాగ్ అయితే షూట్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ డే నేను లంచ్ కోసం ఇక్కడ టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్ అయితే చాలా బాగా కుదిరింది. ఈ ఒక్క బిర్యానీ మసాలా మీరు అంటే చాలా బిర్యానీ మసాలాలు చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా, కానీ ఈ షాహీ బిర్యానీ మసాలా చాలా బాగుంది. అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్లో చేసుకొని తిన్న ఫీలింగ్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఫీలింగ్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి బిర్యానీ మసాలా తెచ్చుకొని ట్రై చేయండి. ఏది పన్నీర్లోకి అయినా కానీ బిర్యానీలోకి అయినా కూడా చాలా బాగుంది. ఇంకా నేను ఇక్కడైతే ప్రాసెస్ అనేది చెప్తున్నాను. నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను టమాటా రైస్ అనేది. ఒకవేళ మీకు తెలియకపోతే నేను డైలీ ఒక షార్ట్ వీడియో ఫుడ్ సిరీస్ అని స్టార్ట్ చేశానండి. షార్ట్స్లో డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు కావాలంటే నేనైతే కింద లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ లీవ్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ తోటి కూడా ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఆనియన్స్కి స్ప్రింగ్ ఆనియన్స్కి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా నేను స్ప్రింగ్ ఆనియన్స్ అలా లేకపోతే ఆనియన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అని అయితే స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసాను. ఆ తర్వాత టమాటాలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటాలు కొంచెం తొందరగా సాఫ్ట్ అవ్వాలి అంటే సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటాస్ అనేవి సాఫ్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా స్మాష్ చేసుకున్నట్టు చేసేసుకొని, ఒకవేళ మీరు ఇలాంటివి అట్లా అప్పులు అలాంటివి తినరు అని అనుకుంటే పిల్లలు అయితే మిక్సీ పట్టేయండి, ఇంకా బెటర్. అదైతే కొందరు పిల్లలు ఇష్టపడరు కదా, తొక్కలు అవి వస్తూ ఉంటే తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు మనం మిక్సీ పట్టేస్తే అది ఇంకా వేరే ఫ్లేవర్ వస్తుంది. ఇలా టమాటాలను కొంచెం స్మాష్ చేస్తే తొక్కలు అనేవి ఉంటాయి. పిల్లలు తినకపోతే గ్రైండ్ అయితే చేసేసేయండి. ఇంకా తర్వాత కారము, కొంచెం పసుపు, అలాగే గరం మసాలా, ఈ షాహీ బిర్యానీ మసాలా ఇవి వేసేసి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేయాలి. రైస్ వేసేసి మొత్తం కలిపేసుకుంటే మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ అంత బాగుంటేనే నేను మీకు ఇది అంత రికమెండ్ చేస్తున్నాను. మెయిన్గా ఈ బిర్యానీ మసాలాతోటే మస్తు టేస్ట్ అయితే వచ్చింది. ఇది డీమార్ట్లో అయితే చూశాను కానీ ఎప్పుడు దొరకలేదు, కనిపించలేదు నాకు అది. ఆ బ్రాండ్ రత్నదీప్లో దొరుకుతుంది, ప్లస్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రము రత్నదీప్లో చెక్ చేయండి, లేకపోతే ఆన్లైన్లో జెప్టోలో అలా ఉంటుంది కదా, అలా ఒకసారి పెట్టేసుకున్నారంటే చాలా డేస్ వస్తుంది, సరిపోతుంది. షాహీ వాళ్ళది అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి. గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ అవన్నీ బాగున్నాయి. నేనేం ప్రమోట్ చేయట్లేదు, కానీ వాళ్ళది మసాలాలు అనేవి బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను. టేస్ట్ కూడా మన ఇంట్లో చేసుకున్నట్టు చాలా బాగుంటుంది. డెఫినెట్గా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈరోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.